సింపుల్గా కద్దు కీరు చేసుకున్నానండి. ఈరోజైతే ఏ మావా లేకుండా ఉట్టి పాలు చక్కెర ఉంటే చాలు టేస్టీ అయిన కద్దు కీర అయితే ఇంట్లో రెడీ అయిపోతుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ విధంగా చేసి పెడితే దీని ప్రాసెస్ వచ్చి నేను ఎలా చేశానో చూపిస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది నేను ఎలా చేశానో. ఈ డ్రై ఫ్రూట్లు చిన్నగా తరుక్కొని అయితే నెయ్యిలో ఏం చేస్తున్నానండి. ఇలా మంచిగా దూరగా ఏగిపోయాక పక్కకైతే తీసేస్తున్నాను. చూడండి, ఇదంతా పక్కకైతే తీసేసి ఆ నెయ్యిలోనే నేను ఒక ఆనక్కాయని సగం ముక్క అయితే చేసి తరిగి పెట్టుకున్నాను. ఈ నెయ్యిలోనైతే వేసేస్తున్నాను. ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేస్తే ఈ ఆనక్కాయ అనేది మంచిగా పచ్చివాసన పోతుంది. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి సిము మంట మీద. చూడండి, ఇలా ఫ్రై చేస్తే ఉడికిపోతుంది బాగా. తీపికి మనము చక్కెర ఎంత తింటామో చూసి వేసుకోవాలా. నేనైతే ఒక గిలాసడు అయితే వేసానండి, చిన్న గిలాసడు. దీంట్లోనే వాటర్ అయితే వచ్చేస్తుంది. నీళ్ళు మాత్రం మాత్రం అయితే పొయ్యొద్దు. చూడండి, ఈ మాత్రగా వాటర్ అయితే దాంట్లో వచ్చేస్తుంది చక్కెర వేయంగానే. దీంట్లోనే మంచిగా ఒక 15 నిమిషాలు ఉడకనీయాల సిమ్ము మంట మీద. మంచిగా ఉడికిపోయాక అప్పుడు పాలు పోస్తున్నాను. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇది డబ్బా పాలు, చాలా బాగుంటుంది. ఈ డబ్బా పాలు అయితే చిక్కదనం ఉంటుంది, అందుకే ఆ పాలు అయితే తీసుకున్నాను. ఇలా బాగా అయితే ఉడకనిస్తున్నానండి దీన్ని. ఈ పాలలోనే ఉడకనియాల. తర్వాత ఈ సబ్బు గింజలు కడిగి కొద్దిగా ఒక గంట సేపు అయితే నానబెట్టుకుని దీంట్లో అయితే వేసేసుకున్నానండి నేను. ఇలా అంతా మంచిగా ఉడికిపోవాలా. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా మంచిగా అయితే ఉడకనియాలండి. ఎక్కువ టైం ఏం పట్టది, 10 నిమిషాలలో అయితే మంచిగా రెడీ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు తింటే మరీ అడిగి చేపించుకుంటారు. ఈ విధంగా అయితే చేసి పెడితే సింపుల్గా. పైనుంచి మరొకసారి కొద్దిగా పాలైతే పోసేసుకున్నాను. చూడండి, ఇది మంచిగా ఉడకనిస్తున్నానండి. ఇదంతా బాగా ఉడికిపోయాక తర్వాత ఒక 3 ఇలాచీలు అయితే దంచి వేసేస్తున్నాను. స్మెల్ మంచిగా వస్తుంది ఇలాచీది. తొక్కతోటి వేసేసుకోవాలా. ఇదంతా బాగా మరొక 2 నిమిషాలు ఉడకనిచ్చాక మనము డ్రై ఫ్రూట్ ఫ్రై చేసి అయితే పక్కకు పెట్టుకున్నాం కదండి, అది దీంట్లోనే వేసేయాల. వేసేసాక 2 నిమిషాలు పెట్టాలండి. తర్వాత దింపేసుకోవాలి. టేస్టీ అయిన కద్దు కీర్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి.